ఈవీఎంను మేనేజ్ చేయడానికి లేకపోతే లీడర్స్ ను కొనడానికి వీటికి మాత్రమే వెచ్చించడానికి రెడీగా ఉన్నారు. ఓకే, ఏంటి కాదండి ఇప్పుడు రెడ్ బుక్ అంటే జగన్మోహన్ రెడ్డి గారు భయపడుతున్నారా? టార్గెట్ రెడ్ బుక్ ఏనా? ఆ రెడ్ బుక్ ఉందో లేదో మాకైతే తెలియదు. కానీ లోకేష్ గారు రెడ్ బుక్ చూపించి మరి ఈ రెడ్ బుక్ లో పేరు రాస్తున్నాను, నేను అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రెడ్ బుక్ లో ఉన్న వాళ్ళందరినీ మేము ఒక పట్టుబడతామని చెప్పి చెప్పడం జరిగింది. ఓకే, వైసీపీ మళ్ళీ రాదు. ఓకే, వైసీపీ మళ్ళీ రాదు, వైసీపీ మళ్ళీ రాదు అని చంద్రబాబు నాయుడు గారు ఈరోజు చాలా ధీమాగా చెప్తున్నారు ఛాలెంజ్ చేసి. ఏంటి అంత కాన్ఫిడెన్స్ వాళ్ళకి ఎలాంటి కాన్ఫిడెన్స్ ఉందో మాకు తెలియదండి. మొన్నటి వరకు చేశారు కదా పవన్ కళ్యాణ్ గారు 2019కి ముందు ఏం చెప్పారు, నేను శపథం చేస్తున్నాను, జగన్మోహన్ రెడ్డి గారు సీఎం కాలేరు అని చెప్పారు. ఆయన మరి 2 చోట్ల పోటీ చేసి ఒక్క చోట కూడా గెలవలేని పరిస్థితి 2019లో. మరి అప్పుడు శపథాలు చేసిన ఆయన మరి ఇటుపోయినాడు చెప్పండి. ఒకటి, వీళ్ళ శపథాలు వీళ్ళ పిల్లి శాపాలు ఎవరికీ అవసరం లేదు. ప్రజలకి మంచి చేసిన వాళ్ళు ఖచ్చితంగా ధైర్యంగా ప్రజల్లోకి వెళ్తారు. ప్రజలు ఒకసారి కాకపోయినా ఇంకోసారి అయినా ఖచ్చితంగా ఓట్లేస్తారు, గెలిపిస్తారనే నమ్మకం ప్రజాస్వామ్యంలో మాకుంటుంది. అంతేగాని వాళ్ళు ఈవీఎంలు నమ్ముకొని లేకపోతే కూటమిళ్ళు పెట్టుకొని మేనేజ్ చేసి అధికారుల్ని మార్చి ఈ రకంగా వాళ్ళు డెమోక్రసీలో వాళ్ళు పోలింగ్ కాదండి. ఏంటి ఈవీఎంలేంటి మీరు పదే అంటున్నారు? సరే, ఎందుకు దాని గురించి మాట్లాడడం దేశవ్యాప్తంగా జరిగే అంశాన్ని కాదు పదే ఈవీఎంలు అంటున్నారు. ఏమైనా ఆధారాలు ఉన్నాయి దానికి సంబంధించి? ఒకటి చూసుకోండి, మీరు రోజు పత్రికలు చదువుతున్నారుగా, ఏటీఆర్ ఇచ్చింది, అలాగే కాంగ్రెస్ ప్రెస్ మీట్ పెట్టి చెప్పింది. కాకపోతే 4-5 చోట్ల మళ్ళీ రీపోలింగ్ కి వాళ్ళు కాల్ఫర్ చేయడం జరిగింది. ఎలక్షన్ కమిషన్ వాళ్ళు రిజల్ట్ ఎంత వరకు వస్తుందో దాన్ని బట్టి కోర్టులో ఎలా అప్రోచ్ అవ్వాలో మేము ఖచ్చితంగా అప్రోచ్ అవుతాం. ఈ పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ గుర్తు 21 సీట్లు వచ్చినటువంటి పార్టీకి కనీసం ఆ గుర్తు పేరు కూడా ప్రజలకి నియోజకవర్గాలకి తెలియదు. మరి ఆయన ఎట్లా స్ట్రైక్ రేట్ అవుట్ రైట్ గా ఎందుకు వచ్చాడు? కనీసం ఆయన పిఠాపురం నియోజకవర్గంలోనే ఆయనకి ఎన్ని బూతులు ఉన్నాయో చెప్పలేడు. వర్మ లేకపోతే ఆయన గెలిచే పరిస్థితి లేదు అక్కడ. ఈ రోజు ఉప ముఖ్యమంత్రి అయ్యి ఈయన వెళ్ళి పక్క రాష్ట్రానికి వెళ్ళి మాట్లాడతాడు. మళ్ళీ ఆంధ్రప్రదేశ్ లో మాట్లాడు, పక్క రాష్ట్రానికి వెళ్ళి అల్లు అర్జున్ సంగతి మాట్లాడతాడు. ఇది అదేది మూవీ సంగతి గురించి. ఒకటండి, మూవీస్ అదొక నటన, అదొక కల్పితమైన కథ. ఈయన చేయలేదా? పవన్ కళ్యాణ్ చేయలేదా గుడుంబా శంకర్ గురించి? ఈయన గుడుంబా శంకర్ అని సినిమా తీయలేదా చెప్పండి? ఈయన అదేదో సినిమాలో నక్సలైట్ గా తీయలేదా చెప్పండి? ఎన్ని తీయలేదినా? మీరు సినిమాల్లో వచ్చినటువంటి కల్పితమైనటువంటి పాత్రలను తీసుకొని ఈ రోజు నిజ జీవితంలో హీరోలు ఇలాంటి స్టోరీలు చేయకూడదంటే ఎవరికి ఆర్డర్స్ ఇస్తున్నాడు ఆయన? కల్పిత కథలకి ఆయన ఒక క్రియేటివ్ ఫీల్డ్ నుంచి వచ్చినటువంటి ఒక లీడర్ ఆయన. సో కల్పిత కథల్ని కూడా ఆయనకి వ్యక్తులకి ఆపాదించి మాట్లాడుతున్నాడు ఈ రోజు ఒక ఉప ముఖ్యమంత్రిగా. అంటే సిగ్గుపడాలి. ఎంతవరకు సామాజిక బాధ్యత సిగ్గుపడాలి.